మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషేని దేవుడు వెళ్ళమన్నప్పుడు మోషే దేవునిని అడుగుతాడు, నేను ప్రయాణం చేయాలి అంటే నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే నేను ప్రయాణం చేస్తాను అని మోషే దేవుడితో అంటారు. అప్పుడు దేవుడు అంటారు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోషే అని ప్రభు చెప్పినప్పుడు నిజంగా దేవుని సన్నిధి మోషేని వెంబడించింది. అందుకే మోషే 40 ఏళ్ళు జీవిత ప్రయాణము చాలా సక్సెస్ అయ్యింది అని మనం చెప్పుకోవాలి. ఆయన ప్రయాణంలో అపజయాలు కలిగినాయి, కానీ దేవుడు వాటన్నిటినీ జయాలుగా మార్చినాడు. చేదు అనుభూతులు ఎదురయ్యినాయి, వాటన్నిటిని దేవుడు మధురంగా మార్చినాడు. గనుక మన జీవిత ప్రయాణంలో ఆయన సన్నిధిని మనము కలిగి ఉంటే మన కుటుంబ పరంగా ఏ విధమైన ఆశీర్వాదములను మనము కలిగి ఉంటామో, ఏ విధమైన దీవెనలను మనము కలిగి ఉంటామో అన్నీ క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంటే మనకు సమస్యలు శోధనలు రావు అని కాదు, కానీ మనకు సమస్యలు శోధనలు వచ్చినా ఆయన సన్నిధి ఉండటం ద్వారా వాటిని జయించగలుగుతాము. మోషేకు తోడుగా ఆయన సన్నిధి ఉండటం ద్వారా శత్రువులను అధిగమించాడు. అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులను ఇవన్నీ కూడా ఆయన సన్నిధి అనుభవించుట ద్వారా మోషేకు వృద్ధాప్యంగా కూడా అనిపించలేదంట. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, మన జీవిత దినాలలో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే మనము ఎక్కడ అడుగు పెట్టినా కానీ, ఏది తలపెట్టినా కానీ అది మీకు మీ కుటుంబాలకు దీవెనకరముగా మార్చగలిగిన దేవుడు గనుక ఆయన సన్నిధి మీ కుటుంబాలను వెంబడించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని అడుగుచున్నాను తండ్రి. అయా, మేమందరము నీ సన్నిధి కావాలని కోరుకుంటున్నాం తండ్రి. మా జీవిత ప్రయాణంలో కూడా నీ సన్నిధిని మేము కలిగి ఉంటే మోషే జీవితంలో ఏ విధముగా జయములను కలుగజేశారో అదే విధముగా మా కుటుంబానికి, మా కుటుంబంలో ఉన్న బిడ్డలకి, మాకు ఆరోగ్యపరంగా కానీ, బిడ్డల భవిష్యత్ పరంగా కానీ, వారి వ్యాపారాలలో కానీ, వారి చదువులలో కానీ అన్నిటిలో కూడా నీ సన్నిధిని తోడుగా ఉంచి విజయాలను చూసే కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండియా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు చేస్తున్న పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచండి దేవా. వారు వెళ్ళుచున్న మార్గములలో మీరు తోడుగా ఉండమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.